హాయ్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎక్కడున్నాం తెలుసా అండి? నెల్లూరు నడిబొడ్డి దగ్గర. నిజంగా చెప్పాలంటే విఆర్సీ సెంటర్లో ఉన్నాం మనం. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు నెల్లూరులో. గత 5 ఇయర్స్గా అంటే 6 ఇయర్స్ నుంచి కూడా నెల్లూరులో హోలీ వచ్చిందంటే మాత్రం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్కరు చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ అనేక మంది యూత్, అనేక మంది పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా గ్రేట్గా హోలీ ఫెస్టివల్ మాత్రం చేసుకుంటున్నారు. అందుకనే హోలీ చూడండి, హోలీ హంగమా సీజన్ 5 ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు ఇలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు లోపల పోయి అన్నీ చూపిస్తాను రండి. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ప్రతి పాటలు స్టూడెంట్స్ కాదు, యూత్ కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక టికెట్ కూడా పెట్టున్నారు. సో ఏంటిది? లక్కీ డిపోది గిఫ్ట్ హ్యాంపర్స్ అనమాట. వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా రెడీగా ఉన్నాయండి. సో ఇక్కడ లాటరీ ద్వారా తీస్తారు. లాటరీ ద్వారా తీస్తారు. సో ఇక్కడ నెల్లూరులో గత 5-6 ఇయర్స్ నుంచి మాత్రం చాలా అమేజింగ్గా ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. సో నెల్లూరు యూత్ అంతా కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మీకు అవన్నీ కూడా చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గ్రౌండ్ అంతా కూడా అసలు దద్దరిల్లిపోతూ ఉంది. అంత సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నిజంగా నెల్లూరులో గత 5-6 ఇయర్స్ నుంచి మాత్రం నిజంగా అమేజింగ్గా జరుగుతూ ఉన్నాయి. సో మీరే చూడొచ్చు. ఇక్కడైతే మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళని యూత్ అని చెప్పొచ్చు నిజంగా. సో వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుని, అయితే వీళ్ళలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు. సో తను అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఆలోచన వచ్చింది, ఎవరు ఇలా చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే రండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీ పేరు? అరవింద్. మేము సూపర్ అండి. మీరు? బాగున్నానండి, అందరు బాగున్నారు. చెప్పండి, ఏంటి అసలు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఆర్గనైజింగ్ వచ్చి దినేష్ అన్న, I3 ఈవెంట్స్ అండ్ హెల్ప్డ్ బై ఆల్ ఈవెంట్ కోఆర్డినేషన్స్ లైక్ సునీల్ అన్న, ముజీర్ అన్న, అందరు పాపం ఎవ్రీవన్ ఫ్రమ్ ద నెల్లూరు ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నారండి. కానీ నెల్లూరులో మనం ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కదా. సో ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇలాంటి సెలబ్రేషన్స్ వావ్ కదా. అవును, నిజంగా యాక్చువల్గా కరోనా తర్వాత ఇంత మంచి ఈవెంట్ జరగడం ఇదే అండి ఫస్ట్. కానీ ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కలవడం అనేది చాలా అవునండి. వితౌట్ లైక్ అందరూ యునైటెడ్గా చాలా బాగా ఫోకస్ చేసి సక్సెస్ చేయాలని చాలా బాగా ట్రై చేశారండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. సో ఈ సంవత్సరం చూస్తే మాత్రం నిజంగా ఇంకా అంటే ఇయర్కి పెరుగుతుంది క్రేజ్. అవును. ఈసారి మనం నెల్లూరు హబ్ నుంచి అరవింద్, నేను మనం స్పాన్సర్ చేస్తున్నాం అండ్ ఆ టీం మొత్తం స్పాన్సర్ చేసామండి. ఏంటంటే మొత్తం ఎంట్రీ ఫీజు కూడా జస్ట్ నామకే వాస్తే పెట్టాము. ఏంటంటే హైదరాబాద్, చెన్నైలో జరగాల్సిన ఈవెంట్లు మనం నెల్లూరుకు కూడా తెచ్చామండి. ఓకే అండి, ఇక్కడ చూడండి ఎట్లాగంటే నిజంగా డాన్సులు, సింగింగ్ కాంపిటీషన్ ఉంది, డాన్స్, ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా హాఫ్ గ్రౌండ్ బాగా నిండిపోయిందండి. సో ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా, లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా జరిగింది. సో 2 ఇయర్స్ పాండమిక్ సిచ్యువేషన్స్లో మాత్రం కొంచెం డల్గానే జరిగింది. అంటే పాండమిక్ కాబట్టి ఎవరు బయట రాలేక అంత ఉత్సాహంగా అయితే జరుపుకోలేదు. కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఫ్రీ అయిపోయింది కాబట్టి ఎలాంటి డిసిషన్స్ లేవు. దే ఆర్ వెరీ ఫ్రీ. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదివరకు అయితే ఇళ్లలోనూ స్కూల్స్లోనూ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అటు కాదండి, ఒక ఈవెంట్గా. సో ఈవెంట్గా ఇక్కడికి వచ్చి గ్రౌండ్లో వచ్చి నిజంగా చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే మాత్రం నిజంగా చెప్పుకోవచ్చు. వావ్, సూపర్ అండి. నిజంగా కలర్ఫుల్గా ఉంది లైఫ్. సో ప్రతి ఒక్కరండి, చిన్న పిల్లలు కూడా వచ్చినారు. మరి గర్ల్స్, లేడీస్ కూడా పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చినారు. మరి వాళ్ళకు కూడా హోలీ కావాలేమో. నిజంగా హోలీ అంటే నాట్ ఓన్లీ కిడ్స్, పెద్దవాళ్ళు కూడా హోలీ చేసుకోవచ్చు అనేటువంటి విషయం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో మీరు చూడండి, వాళ్ళు ఆ వాటర్లో ఎలాగా వాళ్ళు జంప్ చేస్తున్నారు చూడండి, ఎలా డాన్స్ చేస్తున్నారో చూడండి. ఎంత ఉత్సాహం ఉన్నారంటే అరే వాటర్ ఇదంతా ఉంది, ఇదంతా గలీజ్గా ఉంది అనుకోలేదు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, సో యూత్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. సో మీరు గమనించండి, చూడండి వాటర్తో చూడండి, ఆ స్టేజ్ పైన చూడండి ఒకసారి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో పిల్లలందరూ కూడా.
ప్రోగ్రామ్ అనుకున్నప్పటి నుంచి అరవింద్ నా వెనకాలే ఉన్నాడు, మీరు రావాలంటే అని చెప్పి. బట్ సారీ, కొంచెం లేట్ అయింది వేరే ప్రోగ్రామ్ వల్ల. ఇలాంటి కార్యక్రమాలు జరగడం, చాలా యువతని ఇంట్లో ఎంకరేజ్ చేయడం అండ్ ఇలాంటి యువ నాయకులు ముందుకు రావడం, మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు చూస్తుంటే. మీరంతా ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, మీరు లైఫ్లో ఒక గోల్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఆ గోల్ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే బీ పాజిటివ్ and be present. Whenever you are playing, you play. Whenever you are going to movie, something enjoying, you enjoy. Whenever you are studying, you study. So then you can reach your goal. So everyone happy Holi once again. తర్వాత ఒక 2 మెమెంటోస్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా గట్టిగా క్లాప్స్ అందరికీ కూడా. ఏందబ్బా నెల్లూరులో పెట్టినా డీలో కంటెస్టెంట్స్ ఫైనల్ ఇయర్గా ఉంది. ఇప్పుడు సింగర్గా మనం ఇందాక సాంగ్ పాడింది. సో మన తరఫున చిరుకానుగా గట్టిగా క్లాప్స్. అండ్ అదేవిధంగా ఇందాక డాన్స్ చేసిన టీం ఉంది. మా తరపు నుంచి ప్రశాంతి ఒక చిరుకానుక మేడంని ఒక మెమెంటో అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లా గట్టిగా క్లాప్స్ అండి అందరూ. యా, సీజన్ 5 హోలీ హంగామా విఆర్సీ గ్రౌండ్లో చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇక్కడ గర్ల్స్ చాలా ఉన్నారండి, చాలా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నేనైతే మాత్రం నాన్ స్పీకబుల్. నిజంగా ప్రతి ఒక్కరిలో ఎంతో సంతోషంగా ఉంది. అసలు హోలీయే వీళ్ళ దగ్గరకు వచ్చిందా, వీళ్ళు హోలీ దగ్గరికి వెళ్ళారనేటువంటిది నిజంగా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో వీళ్ళంతా మాత్రం ఒక యూనిఫామ్గా ఉంది. చూడండి ఎంత హోలీగా ఉన్నారు, చాలా కలర్ఫుల్గా ఉన్నారు పిల్లలందరూ కూడా. సో ఇక్కడ అందరూ కూడా చాలా డిసిప్లిన్, వీళ్ళంతా చాలా కామ్ అనుకుంటాను, కానీ ఎందుకు తడిచిపోయారో తెలియదు. అయితే సో వాళ్ళని తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? ఏంది అందరితో ఒకే గొంతులాగా ఉంది, ఒకరైనా అందరూ మాట్లాడుతున్నారు. రైట్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఓకే, చాలా హ్యాపీగా ఉందా? డాన్సులు వేసారా, పాటలు పాడారా? చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? షారోన్ నిస్సి. యా, ఎలా ఎంజాయ్ చేసావు? చాలా బాగా ఎంజాయ్ చేసాము. మరి నువ్వేమి వాటర్ లేదు, ఏమి కలర్స్ లేవు, ఏమి ఎంజాయ్ చేసావు? అబద్ధం చెప్పావు నువ్వు. లేదు, ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసావా? మరి కలర్స్ లేవు, అమ్మాయికి ఏం మీరు పూయలేదా కలర్స్? లేదు, వాష్ చేసి. ఇక్కడ వాటర్ లేవు, అన్ని కలర్. ఓకేనా? సో అందరూ బాగా ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసాను. ఐ ఎంజాయ్ వెరీ వెల్. బాగా డాన్స్ చేసావా? ఏం పాటలు చేసావు? నాటు చేస్తావు ఇప్పుడు? No, there is no song. You can make something, no? వీళ్ళు పాడతారు, కానీ పాడండి అమ్మా, వేస్తుంది కానీ. No. ఓకే, చూసారా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఇక్కడ వీళ్ళని పట్టుకున్నారండి. ఎలా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసాం. అన్ని పాటలు, డాన్స్లు బాగా చేసాం, ఇరగదీసాం. అంతేనా? సో ఇంకా దానికి నో డౌట్. ఇంకా నో డౌట్, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఇదే ఫస్ట్ టైం పాప రావడం? సెకండ్ టైం. లాస్ట్ టైం ఇంకా వి కేమ్. అంటే ఎలా సెలబ్రేట్ చేస్తావు? లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి తేడా ఏంది? లాస్ట్ ఇయర్ బాగుంది. లేదు, ఈ ఇయర్ కూడా బాగుంది. ఇంకా బ్యారికేడ్స్ అది బాగా పెంచారు. వాటర్ రైన్ డాన్స్ ఎక్కువ ఉంది. పోయినసారి కంటే ఈసారి చాలా బాగుంది. డాన్స్ చేసేవా? వేయలేదు. డాన్స్ ఇరగదీసాం. ఏం పాటకి వేసావు? రంగమ్మ, రారా రక్కమ్మ సాంగ్స్. లింగి లింగి లింగిడి లింగిడికి అయితే జంగిడి, అది కూడా వేస్తాం. థ్యాంక్ యూ పాప. ఏం పేరు అసలు నీ పేరు చెప్పలేదు? నా పేరు సుచిత్ర. మంచి చరిత్ర కలది. ఆల్ ది బెస్ట్ నీకు. థ్యాంక్ యూ. యా, సో చూసారు కదండి, నిజంగా ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా యూత్తో నిండిపోయింది ఇక్కడ గ్రౌండ్. సో ఆడపిల్లలు మాట్లాడారు, మగపిల్లలు మాట్లాడతారో లేదో చూద్దాం. అసలు వీళ్ళకి ఆ టాలెంట్ ఉందా లేదో కూడా చూద్దాం. వీళ్ళు అసలు నిజంగానే ఆడపిల్లల కంటే ఉత్సాహం ఉన్నారా లేదో కూడా అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? మనోజ్. నువ్వు నిజంగా బాగా యాక్టివ్గా ఉన్నావా? ఉన్నాను. బాగా డల్గా అనిపిస్తున్నావు. ఇప్పుడు అక్కడ ఎగిరే ఉన్నా భయంకరంగా. సింహానికి లోపలే కాదు ఉండేది, బయట ఎక్కువ కలర్ పూసేవా? కలరా? కలర్ పూసా. అమ్మాయిలు కాదు. బాగా ఎంజాయ్ చేసావా? మీరే సెలబ్రిటీ లాగా ఏం చూగుట్టుకున్నావు? కాదు నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ. ఎక్కడ? కేసీ డీసీ. కాలేజీ పేరు కూడా మర్చిపోయావంటే ఎంత సెలబ్రేట్ చేసుకున్నావు నువ్వు? బాగా సెలబ్రేట్. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నావు. ఓకే, రైట్. ఇక్కడ చూస్తారండి, ఇక్కడ కొంతమంది తింటున్నారు. అయితే మనకు పెడతారా లేదో కూడా చూద్దాం. కేక్ చాలా ఇది అన్యాయం. పాప
మాకు పెట్టకుండా మీరు తినడం చాలా అన్యాయం ఇది. యా ఇక్కడ చాలా సెలబ్రేట్ చేసుకుని ఇదే రియల్ ఎంజాయ్మెంట్. ఇన్స్టాగ్రామ్ లో 100K దాటింది, అందుకని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ నాయనా, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఎంజాయ్ చేసావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. నేను గమనించింది ఏంటంటే అందుకంటే నువ్వు సూపర్గా డ్యాన్స్ చేసావు. నేను డాన్సర్ని. డాన్సరా? పేరు? దివ్య. నిజంగా నీ టాలెంట్ అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తాను ఎక్సలెంట్. మా టీవీలో కూడా ప్రసారం అవుతుంది నీ డాన్స్. ఓ థ్యాంక్ యూ సో మచ్. నీ బ్యాచ్ ఏనా? అంతా మా బ్యాచ్. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. పాపా, నువ్వు ఇటు తిరగాలి, నువ్వు కేక్స్ అవుతుంది. కేక్ బాగుంది. పాపా ఏం డాన్స్ చేస్తావు ఎక్కువ? స్నేక్ డాన్స్ చేసేవి. స్నేక్ డాన్స్ చేస్తాను, ఫోక్ డాన్స్ చేస్తాను, మంచి ఊపున్న సాంగ్స్ ఏదైనా. లేదు, మ్యూజిక్ వింటే అదొక ఊపు వచ్చేస్తుంది మాకు. నేను యాక్చువల్లీ ఇక్కడ ఈ విఆర్సి కాలేజ్ గ్రౌండ్స్కి ఎప్పుడు పూజలకి లక్ష దీపోత్సవాలకి వీటికే వస్తాను మామూలుగా. ఈరోజు మా అరవింద్ ఇక్కడికి పిలిచాడు కాబట్టి చీఫ్ గెస్ట్గా వచ్చాను. ఈ I3 ఈవెంట్స్ తరఫున ఈరోజు ఈ హోలీ సెలబ్రేషన్స్ ఇంత బాగా నెల్లూరులో ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజ్ టీం అంతా చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేసింది. అదేవిధంగా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ కల్చర్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. బికాస్ చదువులు ఒక్కటే కాదు, ఇది మిగతా అన్నీ కాకుండా వర్క్ స్టడీస్ ఇవే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటే అందరూ పాజిటివ్గా ఉంటారు. సో ఎవ్రీవన్ ఒక్క రోజుతో వాళ్ళు ఫ్రీ అయిపోయి దాని తర్వాత వాళ్ళ వర్క్స్లోకి వాళ్ళకి వెళ్ళిపోతారు. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హ్యాపీ హోలీ.